అమరావతి రాజధాని అంగుళం కూడా కదలదని, దానికి టీడీపీ తాను అడ్డుకుంటామని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. సోమవారం రాత్రి ఫిరంగిపురం మండలంలోని 113 తాళ్లూరు, ఎర్రగుంట్లపాడు, బేతపూడి, గుండాలపాడు, పొనుగుపాడు గ్రామాల్లో తెనాలి శ్రావణ్ కుమార్ తో కలిసి ప్రచారం నిర్వహించారు. మానవత్వం తెలియని వాడే మతాల మధ్య చిచ్చు పెడతారని వైసీపీని ఉద్దేశించి అన్నారు. శ్రావణ్ కుమార్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో 100 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారని, మళ్లీ గెలిపిస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. రాజధాని అంగుళం కూడా కదిలించలేరు. దానికోసం తెలుగుదేశం పార్టీ మొత్తం నేను అడ్డుపడతామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇంకొక విషయం తీసుకొస్తారు వాళ్ళు. ఇదేంటంటే కులాల విభజనతో తీసుకొస్తారు. మీరు ఒక్కడే గుర్తుపెట్టుకోండి, గుణం విలువ తెలియని వాడే కులం గొడుగు పడతాడు. మానవత్వం తెలియని వాడే మతాల మధ్య చిచ్చు పెట్టి రెచ్చగొడతారు. కాబట్టి ఇద్దరి వ్యక్తుల గుణగణాలు అందరూ మీరు తెలుసుకోండి. నా జీవితం ఒక ఓపెన్ బుక్. కిలారి రోసయ్య గారిది కూడా ఓపెన్ బుక్. గూగుల్లో కొడితే పొన్నూరులో ఆయన గురించి పొన్నూరుకు ఒక ఫోన్ కాల్ చేయండి, నా గురించి నరసరావుపేటకు ఒకసారి కానీ లేదా గురిపాలెం కానీ ఒక ఫోన్ కాల్ చేస్తే మొత్తం చరిత్రలు అందరూ చెప్తారు. దాన్ని తెలుసుకొని మీరు అందరూ కూడా నీతి నిజాయితీ వైపు ఉంటారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. థ్యాంక్ యూ. రాయించుకోవడం ఇది 5-6 నెలల్లో వైజాగ్ ప్రాంతంలో చుట్టుపక్కల మొత్తానికి తెలిసిపోయింది అరాచకం. తెలిసిన తర్వాత వామ్మో ఈ ముఠా ఇక్కడ పడిందంటే మొత్తం మనాస్తులు కూడా లాక్కుంటారు. మన క్యాపిటల్ వద్దు, ఏమీ వద్దు, ఉన్నదుంటే చాలు అనేటువంటి పరిస్థితికి వచ్చి వాళ్ళందరూ తెలుసుకొని వాళ్ళు వద్దు అన్నారు తప్పించి క్యాపిటల్ వస్తానంటే ఎవ్వరు వద్దనుకోరు జనరల్గా. అది అక్కడ పరిస్థితి. రోసయ్య గారు ఈ వాస్తవాలు తెలుసుకొని ఇక్కడ అందరూ మీరు మీ ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు ఎలక్షన్స్ ముందు ఇక్కడే క్యాపిటల్ ఉంటుందని. దాన్ని అలాగే కంటిన్యూ చేసి డెవలప్ చేస్తాం మేమందరం.